మాట్లాడు పెదాలన్నా కదిలేట మాట్లాడండి. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపైన వివక్షత చూపుతోంది. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారమే మైనార్టీలను అనుగుణించేందుకు ఇటీవల కాలంలో పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పేరుతో దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు ఆగ్రహిస్తే వాళ్ళ అభిప్రాయాలను సేకరించేందుకు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా పార్లమెంట్లో ఆమోదించేందుకు తూతూ మంత్రంగా అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కమిటీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సెప్టెంబర్ 28న హైదరాబాద్లో ఈ యొక్క పార్లమెంటు కమిటీ దాంట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన దాంట్లో కమిటీలో ఉన్నటువంటి మెంబర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు మెంబర్లు, అలాగే రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసేందుకు పోతే గన అక్కడ ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి మెంబర్లు, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఈ యొక్క సమావేశంలో వాళ్ళు అనుకునిందే అమలు చేసేందుకు ఈ యొక్క తూతూ మంత్రంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే గన వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకోకుండా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు తహతహలాడుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ యొక్క ముస్లిం సంబంధించిన ఆస్తులు కలెక్టర్లకు వక్ఫ్ బోర్డు సవరణలు 44 సవరణలు తీసుకొస్తే గన ఇప్పటికే ఉన్న భూములన్నీ అన్యాక్రాంతమవుతాయి. ఈ సవరణల మూలంగా వచ్చే ఈ యొక్క కలెక్టర్లకు అథెంటిక్ కూడా ముస్లిం మైనార్టీలు చెందకుండా ఈ యొక్క కలెక్టర్ల దయాదాక్షిణ్యాలపైన ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ఈ యొక్క సవరణలు నిలుపుదల చేయాలని చెప్పి ఇన్సాఫ్గా మరి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ రిటైర్డ్ అయినటువంటి ఇంతియాజ్ గారు, అలాగే గత కాలంలో లాంగ్ స్టాండింగ్ వక్ఫ్ బోర్డులో పనిచేసినటువంటి షఫీక్ ఉజ్జుమున్ ఆయన కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించిన మీటింగ్లో ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణలు వ్యతిరేకించడం జరిగింది. ఇప్పటికే బీహార్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ సంబంధించిన పార్టీ సభ్యులు కూడా, పార్లమెంట్ సభ్యులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం మొన్నటి వరకు అధికారంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్లో ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పి, వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి ఇన్సాఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కోట్లాది రూపాయలు విలువ చేసింది వక్ఫ్ బోర్డు ఆస్తులు మైనార్టీల యొక్క సంక్షేమానికి ఉపయోగపడకుండా ఎవరైతే పాలకుల యొక్క దయాదాక్షిణ్యాలపైన ఉండకుండా కట్టడి చేయాలని చెప్పి ఈ యొక్క ముస్లిం మైనార్టీలపైన అభిప్రాయాలు లేదా గౌరవం ఉంటే కనుక గతంలోనే సచార్ రంగనాథ మిశ్రా కమిటీలు రిపోర్ట్లు మరి దానికి ఎందుకు అమలు చేయమని చెప్పి మోడీ గారిని ఇన్సాఫ్ తరఫున మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ముస్లిం మైనార్టీలపైన ప్రేమ అభిమానం లేదు. ఈ యొక్క ముస్లిం మైనార్టీలపైన ఉన్నటువంటి ఆస్తులపైన ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి ప్రేమ ఒలగబోతున్నట్లు కనపడుతుందని చెప్పి, అలాగే ఎండోమెంట్ ఉన్నటువంటి యొక్క తరహాలో చట్టాలు లేకపోవడం, వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. వక్ఫ్ బోర్డు తరహాలో ఉన్నటువంటి యొక్క కనీస చట్టాలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇన్సాఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.